సో లాస్ట్ క్లాస్లో లిమిట్కి సంబంధించి పార్ట్ 1 చూసినాము, అదే కేస్ 1కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే చూసినాము. సో లాస్ట్లో నేను ఒక 2 క్వశ్చన్స్ హోంవర్క్ ఇచ్చున్నాను. అది మీరు చేసినారో లేదో నాకైతే ఇప్పటి వరకు కమెంట్స్లో కూడా ఎవరూ చెప్పలేదు. సో ఒక్కసారి నాకు అట్లీస్ట్ ఈ వీడియోలో అన్నా కమెంట్ చేయండి. మీరు కమెంట్ చేసేదాన్ని బట్టే అంటే మీకు అర్థం అవుతుందా లేదా అనే క్లారిటీ నాకు వస్తుంది. సో మీరు అక్కడ ఆన్సర్ కమెంట్ చేయలేదంటే నాకు అంటే మీరు అసలు చూసినారా, ఆ క్వశ్చన్ చేసినారా లేదా కూడా నాకైతే క్లారిటీ లేదు ఇప్పటివరకు. సో మీరు కొంచెం క్లారిటీ ఇవ్వండి. సో నెక్స్ట్ కేస్ 2 గురించి ఆల్రెడీ నేను ఆ రోజు ఒక క్వశ్చన్ సాల్వ్ చేశాను. కేస్ 2 గురించి, కేస్ 2లో 2 ఫార్మ్స్ ఉంటాయని చెప్పినాను. ఒకటి 0 ఇంటూ ఇన్ఫినిటీ అండ్ సెకండ్ది వచ్చేసి ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ ఫార్మ్స్. ఈ 2 ఫార్మ్స్లో నేను ఆ రోజు క్లియర్గా 0 ఇంటూ ఇన్ఫినిటీకి సంబంధించిన ఒక క్వశ్చన్ కూడా సాల్వ్ చేశాను. ఏ క్వశ్చన్ అంటే ఎక్స్ మైనస్ ఏ లాగ్ ఎక్స్ మైనస్ ఏ, ఈ క్వశ్చనే సాల్వ్ చేసినాను. సారీ, లిమిట్ ఉంది కదా, లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ, ఈ క్వశ్చన్ నేను సాల్వ్ చేసినాను. ఇఫ్ ఇన్ కేస్ కనుక మీరు చూడకపోయింటే కనుక దయచేసి మళ్ళీ ఒకసారి చూడండి ఆ సెషన్ని, లేదా నేను ఇక్కడ ఒక్కసారి రఫ్గా సాల్వ్ చేస్తాను చూడండి. మీరు ఒక్కసారి ఫస్ట్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి. లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, ఏ మైనస్ ఏ 0 ఇంటూ లిమిట్ లాగ్ ఎక్స్ మైనస్ ఏ. సో ఎక్స్ ప్లేస్లో ఏం చేయాలి, ఏ సబ్స్టిట్యూట్ చేయండి. ఏ సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ ఎంత, ఏ మైనస్ ఏ 0. సో లాగ్ 0 ఎంత, ఇన్ఫినిటీ. సో 0 ఇంటూ ఇన్ఫినిటీ ఫామ్లో కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలని చెప్పినాను, 0 ఇంటూ ఇన్ఫినిటీని ఎలా రాసుకోవచ్చు, 2 ఫామ్స్లో రాసుకోవచ్చు. ఎయిదర్ ఇన్ఫినిటీ బై 1/0 ఇలా అయినా రాసుకోవచ్చు, లేదా 0/1/ఇన్ఫినిటీ ఇలా అయినా రాసుకోవచ్చు. సో ఇలా ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇన్ఫినిటీ డివైడెడ్ బై 1/0 అంటే ఆబ్వియస్లీ ఇన్ఫినిటీ ఫార్మాట్లోకి వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ 0/0 ఫామ్లోకి వస్తుంది. ఇదే లాస్ట్ క్లాస్లో ఆల్రెడీ చెప్పున్నాను, జస్ట్ ఒకసారి రీక్యాప్లా చూపిస్తున్నాను అంతే. సో ఇలా కన్వర్ట్ చేసుకుంటాం అనమాట. అంటే కేస్ 2లో ఉన్న క్వశ్చన్ని కేస్ 1లోకి కన్వర్ట్ చేసేసుకున్నాం. ఓకేనా, చూడండి ఇప్పుడు ఏం చేయొచ్చు, ఇంకా ఇప్పుడు దీన్ని ఇప్పుడు ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చు, ln ఎక్స్ మైనస్ ఏ డివైడెడ్ బై 1/x మైనస్ ఏ, లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ. ఇప్పుడు మీరు ఒకసారి సబ్స్టిట్యూట్ చేసి చూడండి. సబ్స్టిట్యూట్ చేసి చూస్తే క్లియర్గా ఇది ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ ఫామ్లోకి వస్తుంది. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. ఇప్పుడు ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, జనరల్గా కేస్ 1లో ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేస్తాం. సో ఎల్ హాస్పిటల్ రూల్ అంటే న్యూమరేటర్ని సపరేట్గా డిఫరెన్షియేట్ చేస్తాం, డినామినేటర్ని సపరేట్గా డిఫరెన్షియేట్ చేస్తాం. సో లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ, పైన డిఫరెన్షియేట్ చేస్తే ఎంత, 1/x మైనస్ ఏ ఇంటూ d/dx ఆఫ్ x మైనస్ ఏ డివైడెడ్ బై డినామినేటర్ని 1/x ఫార్మాట్లో ఉంది. 1/xకి డిఫరెన్షియేషన్ ఎంత, -1/x² ఇంటూ d/dx ఆఫ్ x మైనస్ ఏ. ఇది ఎందుకు అని చెప్పేసి నేను లాస్ట్ క్లాస్లో క్లియర్గా చెప్పున్నాను. ఎందుకు, ఇక్కడ ఒకవేళ ఎక్స్ ఉన్నింటే డైరెక్ట్ 1/x అని పెట్టేసి వదిలేసేవాళ్ళం, కానీ ఇక్కడ ఎక్స్ లేదు, ఎక్స్ ప్లేస్లో ఇంకొక టర్మ్ ఏదో ఉంది కాబట్టి దాన్ని డిఫరెన్షియేట్ చేస్తాం అనమాట. సిమిలర్గా ఇక్కడ కూడా 1/x అయ్యి ఉంటే కనుక -1/x² వచ్చేది, కానీ ఇక్కడ 1/x మైనస్ ఏ ఉంది కాబట్టి దాన్ని మళ్ళీ సపరేట్గా అడిషనల్గా ప్రోడక్ట్ పెట్టి డిఫరెన్షియేట్ చేస్తాం. సో ఇంకా మిగిలింది ఏముంది చూడండి, ఇంకేం మిగిలింది, 1/1 -1/x మైనస్ ఏ హోల్ స్క్వేర్. సో ఒక x మైనస్ ఏ మిగులుతుంది, అంతేనా. సో మైనస్ ఏ, అంతే కదా, 1/1 అని ఉంది. సో పైకి వచ్చేస్తుంది, ఎంత వస్తుంది ఆన్సర్, ఏ మైనస్ ఎక్స్ వస్తుంది. సో దీనికి లిమిట్ అప్లై చేయండి, లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ మైనస్ ఎక్స్. సో ఆన్సర్ ఎంత వస్తుంది, 0 వస్తుంది, 0 వస్తుంది, అంతే అంతే. ఓకేనా. సపోజ్ ఇప్పుడు క్వశ్చన్ ఇలా ఇచ్చినారనుకుందాం, లిమిట్ ఎక్స్టెండ్స్ టు π/2 secant x మైనస్ tan x, ఇలా ఒక క్వశ్చన్ ఇచ్చినాడు అనుకుందాం. ఇప్పుడు ఒకసారి చూడండి ఇది ఏ ఫామ్లోకి ఉందో,
ఇది ఏ ఫామ్లోకి ఉందో చూడండి ఒకసారి. సీకెంట్ ఎక్స్ మైనస్ tan x అంటే సీకెంట్ 90. సీకెంట్ π/2 అంటే ఎంత? సీకెంట్ 90 ఎంత? సీకెంట్ 90 ఇన్ఫినిటీ మైనస్ tan 90 ఎంత? ఇన్ఫినిటీ. సో క్లియర్గా ఇది ఏ ఫామ్లో ఉంది? ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ ఫామ్లో ఉంది. అది వెరీ క్లియర్. సో ఇలా ఉన్నప్పుడు ఏం చేయొచ్చు? ట్రిగనామెట్రిక్ రేషియోస్ అయితే అంటే ప్రతిసారి ఇదే కరెక్ట్ అవ్వాలని నేను చెప్పను. జనరల్గా ఇఫ్ ఇన్ కేస్ కనుక ఆల్జిబ్రాయిక్ టర్మ్స్ ఉన్నాయనుకోండి, ఎక్స్కి సంబంధించి ఏదైనా టర్మ్స్ ఉన్నాయనుకోండి, అక్కడ మీరు రేషనలైజ్ చేయండి. సపోజ్ పైన ఒక ఎక్స్ టర్మ్ కింద ఒక ఎక్స్ టర్మ్ ఉంటే డినామినేటర్ని రేషనలైజ్ చేయడానికి ట్రై చేయండి. రేషనలైజ్ చేసి తర్వాత మీరు సార్ట్అవుట్ చేయండి, ఆన్సర్ అయిపోద్ది. అది మోస్ట్ కన్వీనియంట్ మెథడ్. కానీ ట్రిగనామెట్రిక్ వచ్చేసరికి మనం ఒక కన్వీనియన్స్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, సపోజ్ సీకెంట్ని ఎలా రాసుకోవచ్చు? 1/cos x అని రాసుకోవచ్చు. నెక్స్ట్ tan ఎలా రాసుకోవచ్చు? sin/cos అని చెప్పి రాసుకోవచ్చు. అంతేనా? అయిపోయింది. 1 - sin x డివైడెడ్ బై ఎల్సిఎం ఎంత? cos x. సో ఇప్పుడు ఒక్కసారి సబ్స్టిట్యూట్ చేసి చూద్దామా? సబ్స్టిట్యూట్ చేసి చూడండి. 1 - sin 90 1 డివైడెడ్ బై cos 90 0. సో 0/0 ఫామ్లోకి వచ్చేసింది. అయిపోయింది, డన్. సో ఇప్పుడు ఏం చేయాలి మనం? దీనికి ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేయాలి. ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేయండి. ఎంత వస్తుంది? 0 - cos x డివైడెడ్ బై cos xకి డిఫరెన్షియేట్ చేస్తే -sin x. సో -cos x బై -sin x అంటే ఎంత? cot x. సో cot π/2 లిమిట్ అప్లై చేసినాం అంటే ఎంత వస్తుంది? cot 90 ఎంత? tan 90 ఇన్ఫినిటీ. cot 90 ఎంత అవుతుంది? 0 అవుతుంది. అయిపోయింది. సింపుల్. మీరు అంటే కొంచెం ఓపిక్గా స్టెప్ బై స్టెప్ ఓపిక్గా అర్థం చేసుకొని చేస్తే చాలా సింపుల్గా అయిపోద్దండి. ఓకేనా? నెక్స్ట్ ఇంకా ఇక్కడికి కేస్ 2కి సంబంధించిన కాన్సెప్ట్ అయితే ఇక్కడితో కంక్లూడ్ చేసేద్దాము. నెక్స్ట్ కేస్ 3. ఏమేమి ఉన్నాయండి కేస్ 3 కింద? ఫస్ట్ ఒకసారి గుర్తు చేసుకోండి. కేస్ 3 కింద ఏమేమి ఉన్నాయి గుర్తు తెచ్చుకోవాలి. ఒక్కసారి వీడియో పాస్ చేయండి. వీడియో పాస్ చేసి అసలు కేస్ 3 కింద ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి ఒక్కసారి గుర్తు చేసుకోండి. గుర్తు చేసుకోండి. నేను రాస్తున్నాను, ఇవా కరెక్టా కదా చెప్పండి. 1/∞, 0/0, ∞/0. ఈ మూడు ఫామ్సేనా? సో ఇలా క్వశ్చన్స్ ఇస్తే ఏం చేయాలి అనేది చూద్దాం. సపోజ్ ఇందాక ఒక క్వశ్చన్ ఉండింది. ఎక్కడ ఉండింది? ఓ పని చేద్దాం ఉండండి, క్వశ్చన్ ఇలా మార్చేసుకుందాం. లిమిట్ x టెన్స్ టు a x మైనస్ a పవర్ x మైనస్ a. ఇది ఒక్కసారి చూడండి, ఇది ఎలా కనిపిస్తుందో చూడండి. ఈ ఒక్క క్వశ్చన్కి మీకు క్లారిటీ వచ్చేయాలండి. కేస్ 3 చాలా చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్గా మనకి ఈ సెట్లో క్వశ్చన్స్ అడిగిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో దయచేసి మీరు మిస్టేక్ చేయకూడదు. అండ్ ఈ పర్టికులర్ ప్రాబ్లం చాలా కాన్సన్ట్రేటెడ్గా వినండి, దయచేసి ఓపిక్గా వినండి. ఓకేనా? చలో చూడండి. ఇప్పుడు మీరు ఒక్కసారి బాగా చూడండి. క్వశ్చన్ లిమిట్ x టెన్స్ టు a x మైనస్ a పవర్ x మైనస్ a. ఒక్కసారి లిమిట్ అప్లై చేయండి. 0/0 ఫార్మాట్లో కనిపిస్తుంది. అంటే ఇది క్లియర్లీ కేస్ 3 ఫార్మాట్లో కనిపిస్తుంది. సో ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ స్టెప్ ఏదైతే ఫంక్షన్ ఉందో దాన్ని సపోజ్ ఏదో కాన్స్టాంట్కి ఈక్వల్ చేసుకోండి. సపోజ్ y = x మైనస్ a పవర్ x మైనస్ a. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు? రెండు సైడ్లు లాగ్ అప్లై చేయడానికి ట్రై చేయండి. లాగ్ అప్లై చేయండి రెండు సైడ్లు. x మైనస్ a వాటెవర్ లాగ్ x మైనస్ a. ఓకేనా? సో ఇప్పుడు మీరు ఒక్కసారి బాగా చూడండి. దీన్ని ఎలా రాసుకోవచ్చు చూడండి. దీన్ని ఒక్కసారి బాగా చూడండి. ఇక్కడ ఫస్ట్ ఏం చేసినాను, రెండు సైడ్లు లాగ్. కొంచెం ఉండి మీకు ఈ స్టెప్ నాకు తెలిసి అర్థమైండదు. రెండు సైడ్లు నేను ఏం చేస్తున్నాను అంటే అప్లై లాగ్ ఆన్ బోత్ సైడ్స్. స్లోగా చెప్తాను, సారీ ముందరికి వెళ్ళిపోయినట్టున్నాను నేను. ఇప్పుడు ఏం చేయొచ్చు? లాగ్ y = లాగ్ x మైనస్ a పవర్ x మైనస్ a. మనకు జనరల్గా ఒక రూల్ ఉంది లాగ్లో. ఏముందండి? లాగ్ a పవర్ b ఏం రాసుకోవచ్చు అండి? b log a ఫార్మాట్లో రాసుకోవచ్చు. ఇది న్యాచురల్ లాగరిథం అమ్మ.
నేను మళ్ళీ మీరు అంటే అక్కడ లాగ్ జనరల్గా ఇలా రాసుకున్నా కూడా ఏం అవ్వదు, మీరేం టెన్షన్ పడొద్దండి. నేను ఎలా అయినా రాసుకోవచ్చు, నేను నా కన్వీనియంట్గా అలా రాస్తున్నాను అంతే. దీన్ని ఇప్పుడు ఎలా రాసుకోవచ్చు? ఎక్స్ మైనస్ ఏ లాగ్ ఎక్స్ మైనస్ ఏ. ఓకేనా? రైట్. ఇప్పుడు లిమిట్ ఉండింది కదా, ఆ లిమిట్ని అప్లై చేయండి. లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ln y ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎక్స్ మైనస్ ఏ ln ఎక్స్ మైనస్ ఏ. ఇప్పుడు ఈ పర్టికులర్ లాగ్ అనేది అటుపక్క పోతే ఏమవుతుందండి? అటుపక్క పోతే ఏమవుతుంది? ఈ పవర్ అవుతుంది, ఈ పవర్ అవుతుంది. సో ఈ పవర్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎక్స్ మైనస్ ఏ లాగ్ ఎక్స్ మైనస్ ఏ అయిపోయింది. లాగ్ ఎక్స్ మైనస్ ఏ. ఇప్పుడు ఇక్కడ ఈ లిమిట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లిమిట్ ఉన్నా లేకున్నా పెద్ద యూజ్ లేదు, ఎందుకంటే ఇక్కడ లిమిట్ ఈజ్ ఎక్స్టెండింగ్. ఎక్స్ అనేది టెండింగ్ ఫ్రమ్ ఏ టెండింగ్ టు ఏ, అంటే ఎక్స్ అనే వాల్యూ కనుక ఈ ఫంక్షన్లో ఉంటే దానికి టెండింగ్ కాన్సెప్ట్ అప్లై అవుతుంది. కానీ ఇక్కడ ఎక్స్ అనే లేదు కదా, ఎక్స్ అనే టర్మే లేదు అక్కడ. సో ఆబ్వియస్లీ దానికి ఎటువంటి ఫరక్ అయితే పడదు. సో దాన్ని డైరెక్ట్గా లేపేసినాం అనమాట. సో ఇప్పుడు చూడండి, y ఈక్వల్ టు ఈ పవర్. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు? పైన మీరు ఒకసారి బాగా గమనిస్తున్నారనుకోండి, ఈ క్వశ్చన్ చూసినారా ఎలా కనిపిస్తుందో? ఇందా మనం చేసినాం ఈ క్వశ్చన్, చూసినారో లేదో మీరు, మీకు గుర్తుందో లేదో? అదిగో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత వచ్చిందండి? 0 వచ్చింది ఆన్సర్. సో ఎంత వచ్చింది? ఈ పవర్ 0 మొత్తానికి. సో ఆన్సర్ ఎంత? y. అయిపోయింది. డన్. అంటే ఇది ఇంత తొందరగా సాల్వ్ అయిపోయింది ఎలా అని చెప్పేసి మీరు అనుకోవద్దండి. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఈడి వరకు వచ్చిన తర్వాత ఈడి నుంచి మీరు ఏం చేయాలంటే ఈ క్వశ్చన్లోకి వెళ్ళిపోవాలి. ఈ క్వశ్చన్లో ఎక్స్ప్లెనేషన్ చూడాలి. 0 into ఇన్ఫినిటీ ఫామ్లో కన్వర్ట్ అవుతుంది. దాన్ని మళ్ళీ ఏం చేయాలి అంటే ఇనీషియల్గా కేస్ 3లో ఉన్న క్వశ్చన్ని తర్వాత ఏం చేసినాం? కేస్ 2లో కన్వర్ట్ చేసినాం. ఇప్పుడు మళ్ళీ కేస్ 2 నుంచి ఏం చేస్తున్నాం? కేస్ 1లో కన్వర్ట్ చేస్తున్నాం. ఇది స్టోరీ. ఇంత స్టోరీ ఉందండి. సో దయచేసి కొంచెం ఓపిక్గా వింటే అర్థమైపోద్ది. నేను ఇంకో క్వశ్చన్ కూడా సాల్వ్ చేస్తాను, మీరేం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకో క్వశ్చన్ ఇంకా డీటెయిల్గా వెళ్ళిపోదాం. సపోజ్ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ n పవర్ 1/n. ఇలా ఒక క్వశ్చన్ ఇచ్చినాడు అనుకో, n టెన్స్ టు ఇన్ఫినిటీ n పవర్ 1/n. ఇప్పుడు మీరు ఒకసారి బాగా చూడండి, ఇక్కడ మీరు ఒకసారి అప్లై చేయండి. ఇన్ఫినిటీ పవర్ 1/ఇన్ఫినిటీ, 1/ఇన్ఫినిటీ అంటే 0. సో ఇన్ఫినిటీ పవర్ 0 ఫామ్లో ఉంది. సో ఇన్ఫినిటీ పవర్ 0 ఫామ్లో ఉన్నా కూడా అది కేస్ 3 ఫామ్లో ఉన్నట్టే. సో కేస్ 3లో ఉన్నప్పుడు స్టెప్ 1 ఏం చేయాలి? లెట్ y ఈక్వల్ టు n పవర్ 1/n. ఇప్పుడు ఏం చేస్తాం? రెండు సైడ్లు లాగ్ అప్లై చేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు? 1/n లాగ్ n. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి? లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ ln y ఈక్వల్ టు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1/n ln n. ఇప్పుడు ఏం చేస్తాం? y ఈక్వల్ టు ఇక్కడ లాగ్ ఉంది, అటుపక్క పోతే ఏమవుతుంది? ఈ పవర్ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1/n ln n. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మనము ఒక్కసారి ఈ పవర్ పైన ఏముందో దాన్ని ఒక్కసారి సైడ్కి రాసుకున్నాం. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1/n లాగ్ n. సో మీరు ఒక్కసారి బాగా చూడండి, ఇది ఏ ఫార్మాట్లో ఉందో చూడండి మీరు బాగా. లాగ్ ఇన్ఫినిటీ డివైడెడ్ బై ఇన్ఫినిటీ. సో ఎంత? ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ ఫామ్లో ఉంది. క్లియర్గా అది ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ ఫామ్లో ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తామండి దీనికోసం అని చెప్పేసి ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేస్తాం. అంతేనా? కేస్ 1లో ఉంది. కేస్ 1లో ఉన్నప్పుడు ఏం చేస్తాం? ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేస్తాం. అప్లై చేయండి ఎల్ హాస్పిటల్ రూల్. న్యూమరేటర్ని డిఫరెన్షియేట్ చేస్తే ఎంత? 1/n. డినామినేటర్ని డిఫరెన్షియేట్ చేస్తే 1. సో దీనికి n టెన్స్ టు ఇన్ఫినిటీ. సో అప్లై చేయండి. 1/ఇన్ఫినిటీ ఎంత? 1/ఇన్ఫినిటీ ఎంత వస్తుంది? 0. ఇది ఇక్కడ అప్లై చేయండి. ఈ పవర్ 0. సో ఆన్సర్ ఎంత? 1. అయిపోయింది. క్లియర్.
క్లియరా. నేను ఇంకొక క్వశ్చన్ కూడా సాల్వ్ చేస్తాను ఫర్ బెటర్ క్లారిటీ. లెట్ అస్ సీ. ఇంకా ఇక్కడితో మీకు కేస్ 3 క్లియర్ అయిపోవాలి. ఇంకా ఫర్దర్గా నేనేం చెప్పబోను. లిమిట్ x tends to infinity 1 plus x square whole power e power minus x. మీరు చెక్ చేసుకోండి, ఇది ఏ ఫార్మాట్లో ఉందో చెక్ చేయండి. క్వశ్చన్ ఒకసారి ఇది ఏ ఫార్మాట్లో ఉందో చెక్ చేయాలి. ఫస్ట్ లిమిట్ అప్లై చేస్తే మనకు ఫార్మాట్ ఏదో తెలిసిపోతుంది. లిమిట్ అప్లై చేయండి. 1 ప్లస్ ఇన్ఫినిటీ ఎంత? ఇన్ఫినిటీ. నెక్స్ట్ ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ. ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ 0 అవుతుంది. ఈ పవర్ ఇన్ఫినిటీ అయితే కనుక ఇన్ఫినిటీ అవుతుంది, కానీ ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ కాబట్టి 0 అయిపోద్దండి. ఓకే, చలో. సో ఈ ఇన్ఫినిటీ పవర్ 0 ఫామ్లో ఉంది అంటే మళ్ళీ కేస్ 3 ఫామ్లో ఉంది. సో కేస్ 3ని ఏం చేయాలి మనం ఇప్పుడు? ఎప్పుడైనా లెట్ y ఈక్వల్ టు 1 ప్లస్ వై స్క్వేర్ పవర్ ఈ పవర్ మైనస్ ఎక్స్ ln y ఈక్వల్ టు, ఇంకా నేను డైరెక్ట్గా రాసేస్తున్నా, ఈ పవర్ మైనస్ ఎక్స్ ln 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ లిమిట్ x టెన్స్ టు ఇన్ఫినిటీ ln y ఈక్వల్ టు లిమిట్ x టెన్స్ టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఎక్స్ ln 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడ ఏం చేయాలి? డైరెక్ట్గా y ఈక్వల్ టు ఈ పవర్ లిమిట్ x టెన్స్ టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ ln 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో ఇక్కడ ఏం చేయాలి? పైన ఈ పవర్ పైన ఏదైతే ఉందో దాన్ని పక్కకు తెచ్చుకోండి కొంచెంసేపు. లిమిట్ x టెన్స్ టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ ln 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. మీరు ఒక్కసారి దీన్ని బాగా గమనించండి. మీకు ఏమైనా కనిపిస్తుందేమో చూడండి ఒకసారి. ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ 0 ఇంటూ ln ఇన్ఫినిటీ. సో 0 ఇంటూ ఇన్ఫినిటీ ఫామ్లో ఉంది. సో కేస్ 2కి వచ్చేసింది. ఇప్పుడు కేస్ 2కి వచ్చేసిన దాన్ని ఏం చేయాలి? కేస్ 1లో కన్వర్ట్ చేయాలి. సో సింపుల్గా నేను ఒకే ఒక స్టెప్ మూమెంట్ క్రియేట్ చేస్తాను చూడండి. ఈ పవర్ మైనస్ ఎక్స్ని ఎలా రాసుకోవచ్చండి? 1/e పవర్ ఎక్స్ అని రాసుకోవచ్చా? 1/e పవర్ ఎక్స్ అని చెప్పి రాసుకోవచ్చా? డినామినేటర్లో ఈ పవర్ ఎక్స్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి, లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి. లిమిట్ ఇన్ఫినిటీ అవుతుంది, ఈ పవర్ ఇన్ఫినిటీ అయిపోయింది. సో ఇన్ఫినిటీ ఫామ్లోకి వచ్చేసింది. సో ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేసేయచ్చు. అంతేనా? అయిపోయింది. కేస్ 2 అయిపోయింది. ఇప్పుడు కేస్ 1కి వచ్చేసినాం. అయిపోయింది. మ్యాక్సిమం ఆన్సర్ అయితే అయిపోయింది. పైన డిఫరెన్షియేట్ చేయండి, ఎంత వస్తుంది చూడండి. 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డివైడెడ్ బై ఈ పవర్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ ఎంత? ఈ పవర్ ఎక్సే వస్తుంది. లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ. అంతేనా? చూడాలి. సో ఇప్పుడు నేను ఇంకా చాలా సింపుల్గా దీన్ని తెంపేస్తా చూడండి. పైన ఇదంతా స్టోరీ మనకు అవసరం లేదు, అది ఏదన్నా ఉన్నాయండి. కింద చూడండి ఒకసారి, లిమిట్ అప్లై చేయండి. ఈ పవర్ ఇన్ఫినిటీ. సో ఎనీథింగ్ డివైడెడ్ బై ఇన్ఫినిటీ మ్యాక్సిమం ఎంత వస్తుందని ఆన్సర్ 0. సో ఆన్సర్ ఎంత ఇక్కడ? ఈ పవర్ 0. సో ఆన్సర్ ఎంత? 1. మీరు కావాలంటే ఇదంతా చేసుకోండి, సార్ట్అవుట్ చేయండి, తప్పేం లేదు. కానీ నేను చెప్తున్నా డైరెక్ట్గా, ఇంకా అంటే టైం వేస్ట్ చేయకూడదు అని చెప్పేసి డైరెక్ట్ పాయింట్లోకి వచ్చేసినాను నేను, అంతే. ఓకేనా? సో ఇది కేస్ 3కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అనమాట. సో కేస్ 3 ఎలా స్టార్ట్ అయింది? 1 పవర్ ఇన్ఫినిటీ, 0 పవర్ 0 లేదా ఇన్ఫినిటీ పవర్ 0 తెలిసి మూడింటి మీద ఒక్కొక్క కేసు సాల్వ్ చేసినామా? లేదు, 1 పవర్ ఇన్ఫినిటీకి సంబంధించి క్వశ్చన్స్ ఏం సాల్వ్ చేయలేదు. సో 0 పవర్ 0 సాల్వ్ చేసినాము, ఇన్ఫినిటీ పవర్ 0 సాల్వ్ చేసినాము. సో ఇంతే. ఇంకా ప్రొసీజర్, ఆ క్వశ్చన్స్ ఏ వచ్చినా కూడా ప్రొసీజర్ మాత్రం ఇంతే. సింపుల్గా ఫస్ట్ ఈక్వల్ టు వై చేసుకుంటాము, తర్వాత రెండు సైడ్లు లాగ్ అప్లై చేస్తాము, తర్వాత లెఫ్ట్ సైడ్ ఉన్న లాగ్ని రైట్ సైడ్ ఎక్స్పోనెన్షియల్ చేసేస్తాము, అంతే, సింపుల్. సో ఇది కేస్ 2, కేస్ 3 ఆఫ్ లిమిట్స్. అండ్ ఇక్కడితో లిమిట్స్ అయిపోయింది. మీకు వచ్చే ఆ 1 or 2 మార్క్స్ మాత్రం ఇక్కడ నుంచి ఈ 2 సెషన్స్ ప్రాపర్గా మీరు విని ఒక అట్లీస్ట్ కేస్ 1 మాత్రం చాలా స్ట్రాంగ్గా ప్రాక్టీస్ చేయండి.
ఒక 20 to 25 డిఫరెంట్ క్వశ్చన్స్. అంటే ఇప్పుడు సపోజ్ కేస్ 1లో లిమిట్ sin x by x ఎక్స్టెండ్స్ టు 0 sin x by x. ఇదే క్వశ్చన్లో మీరు sin mx by x, sin nx by x, ఇలా ఇవే ఫార్మాట్ ఆఫ్ క్వశ్చన్లు మీరు ఒక 10 ప్రాక్టీస్ చేయడం కాదండి, ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అట్లీస్ట్ ఒక 20 to 25 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. అప్పుడు ఖచ్చితంగా మీకు ఒక 1 మార్క్ స్కోర్ చేయడానికి ఈజీగా ఛాన్స్ ఉంటుంది. మీకు 2 వస్తే 2కి 1 మార్క్ వస్తే 1 మార్క్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. మీరు అలా కాకుండా ఒకటే మోడల్ క్వశ్చన్స్, అంటే జస్ట్ ఆడ 2 ప్లేస్లో 3 ఉంటే మీరు మళ్ళీ సాల్వ్ చేసుకుంటూ కూర్చొని టైం వేస్ట్ చేయొద్దండి. అలా కాకుండా కొంచెం యూనిక్గా ప్రాక్టీస్ చేయండి, కొంచెం స్మార్ట్గా అప్రోచ్ అవ్వండి. అండ్ క్వశ్చన్ చూసినప్పుడే జస్ట్ ఇంతే కదా అని చెప్పేసి నెగ్లెక్ట్ చేయకుండా కొంచెం పెన్ను పెట్టడానికి ట్రై చేయండి. ఓకేనా? ఐ హోప్ ఈ సెషన్ మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ సెషన్ కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ చేస్తాను. నాకు కుదిరినప్పుడు అంతా నేను వీడియో చేయడానికి ట్రై చేస్తున్నానండి. మీరు అది కూడా నాకు ఎందుకు అంటే వెంటనే వీడియో చేయడానికి కూడా ఎందుకు ఇది అనుకున్నానంటే, వీడియోస్ చూసినాను లాస్ట్ 2-3 వీడియోస్ యావరేజ్గా అట్లీస్ట్ 150 మెంబర్స్ దాకా చూస్తున్నారు. సో అట్లీస్ట్ 150 మెంబర్స్ నన్ను నమ్ముతున్నారు ఈ ఇయర్కి అనే ఇది వచ్చిన తర్వాత నేను మళ్ళీ సరే కంటిన్యూ చేద్దాం, వీడియోస్ రెగ్యులర్గా చేద్దాం అని చెప్పి ఫిక్స్ అయినాను. ఇంకా ఆ 150, 250, 350 చేసే బాధ్యత మీ మీదే ఉంది. మీ ఫ్రెండ్స్కి చెప్పండి. నేనేం ఛార్జ్ కూడా చేయట్లేదు. అండ్ నేను ఏదైతే ఒకవేళ నేను పెయిడ్ కోర్స్ తీసుకుంటే ఏదైతే చెప్తానో అదే కంటెంట్ మొత్తం డెలివర్ చేస్తున్నాను. సో ప్లీజ్ కొంచెం ఓపిక్గా మీ ఫ్రెండ్స్తో కూడా చెప్పండి. ఇది నా రిక్వెస్ట్. ఇక్కడి వరకు మీరు లాస్ట్ మూమెంట్ వరకు వచ్చినారంటే ఖచ్చితంగా నా వీడియో అంతో ఇంతో మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఓకేనా? మీ ఫ్రెండ్స్కి చెప్పండి. అండ్ నాకు కమెంట్స్లో కూడా చెప్పండి ప్లీజ్, మీకు ఎలా అనిపిస్తుంది సెషన్ అని కూడా నాకు చెప్పండి. సో దట్ నాకు అర్థం అవుతుందండి. అంటే ఏమన్నా నేను ఫాస్ట్గా వెళ్తున్నానా ఇవన్నీ నాకు తెలియదు కదా. మీరు నాకు కొత్త, నా ఫ్రీక్వెన్సీ వేరు, మీ ఫ్రీక్వెన్సీ వేరు. ఇప్పటి వరకు లాస్ట్ ఇయర్ వాళ్ళు అంతకుముందు అందరితో నేను అడ్జస్ట్ అయినాను. ఇప్పటికి మీకు ఇంకా కొత్తగా ఉన్నాను కాబట్టి కొంచెం అలవాటు అయ్యేంత వరకు నాకు చెప్తూ ఉండండి, నేను ఫాస్ట్గా వెళ్తున్నానా స్లోగా వెళ్తున్నానా అని చెప్పేసి. ఓకేనా? థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.